నమస్కారం. మీరు వింటున్నారు ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో నా తలపై పొంచి ఉన్న మంటూ ప్రమాదం గురించి అల్కా మేం దగ్గరికి వెళ్ళాను. ఈరోజు నా ఆందోళనలన్నీ తొలగిపోయాయి. మేం తన డీజీ పోలీస్ బంధువు సహాయంతో మంటూకు బుద్ధి చెప్పడానికి ఒక పక్కా ప్లాన్ చెప్పారు. అది విని నేను ఎంతో సంతృప్తి చెందాను. మీరు వింటారు, ఎలా ఒక సివిల్ డ్రెస్సులో ఉన్న మహిళా ఇన్స్పెక్టర్ మంటూను అతని వలలోనే చిక్కుకునేలా చేసి, ఎటువంటి కంప్లైంట్ లేకుండానే అతన్ని సంస్కరించబోతోందో. నా స్వాభిమానం గురించి మేం ఎంతో ప్రేమగా ఇలా అన్నారు. మనం ఒకరికొకరం ఆసరాగా ఉండకపోతే ఇక ఆప్తబంధువులం ఎలా అవుతాం? కానీ కథలో ఒక మలుపు వస్తుంది. రాత్రి విశ్రాంతి సమయంలో మేం అకస్మాత్తుగా రాసీల్కు వీడియో కాల్ చేస్తారు. రాసీల్ ఒక తీపి కబురు చెబుతుంది. ఆమె తల్లి కాబోతోంది. అల్కా మేం మరియు రాసీల్ కలిసి చేస్తున్న ఈ ప్లాన్ వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మేం మేనల్లుడితో నా పెళ్లి ప్రస్తావన, నా అమెరికా ప్రయాణ ఏర్పాట్లు మరియు స్కూల్ నుండి నెలన్నర రోజుల పెయిడ్ లీవ్. నా 2 కాళ్ళు పట్టుకుని ఇద్దరూ కలిసి లాగుతున్నట్లు నాకు అనిపిస్తోంది. నా స్వాభిమానం ఉచితంగా అమెరికా వెళ్ళడానికి నన్ను అనుమతిస్తుందా? నా ప్రియమైన నాన్నను మరియు అల్కా మేంను వదిలి నా భవిష్యత్తు కోసం రాసీల్ మరిదితో కలవడానికి నేను సిద్ధంగా ఉన్నానా? ముందు కథలో ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 13 డీజీ వల మరియు అమెరికా ఆహ్వానం. నేను మేం బంగళాకు చేరుకున్నాను. ఆమె రాగానే ఆ పని ఎంతవరకు వచ్చిందో నాకు వివరించారు. నా సన్నిహిత బంధువు ఒకరు పోలీస్ డీజీ. నేను అతనికి నీ అడ్రస్ ఇచ్చి, ఆ మూర్ఖుడు చేస్తున్న పనుల గురించి క్లుప్తంగా చెప్పాను. త్వరలోనే ఆ వెధవకు బుద్ధి చెప్పేలా ఏర్పాటు చేస్తానని అతను చెప్పాడు అని నేను అడగకముందే అప్డేట్ ఇచ్చారు. మహిళా పోలీస్ స్టేషన్ నుండి ఒక మహిళా ఇన్స్పెక్టర్ సివిల్ డ్రెస్సులో అతని పండ్ల దుకాణానికి రోజూ వెళ్తుంది. ఏ రోజైనా వాడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తే ఆమె వెంటనే అతన్ని పట్టుకుని స్టేషన్కు లాక్కెళ్తుంది. అక్కడ అతనికి సరైన రీతిలో మర్యాద జరుగుతుంది. ఆ తర్వాత వాడు ఏ అమ్మాయి జోలికి వెళ్లాలన్నా భయపడతాడు అని మేం ఆ ప్లాన్ వివరించారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నా దగ్గర ఎందుకు ఇంత ఫార్మాలిటీస్ పాటిస్తావు? నీ కష్టం నా కష్టం కాదా? మనం ఒకరికొకరం అండగా ఉండకపోతే మనం ఆప్తులం ఎలా అవుతాం అని నన్ను దగ్గరకు తీసుకుంటూ అన్నారు. భోజనం తర్వాత మేం రాసీల్కు వీడియో కాల్ చేశారు. వాణి, నువ్వు అమెరికా రావడానికి ప్లాన్ చేసుకో. నా డెలివరీ సమయంలో నువ్వు నా దగ్గర ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. టికెట్ల గురించి అస్సలు ఆలోచించకు, అవన్నీ మేమే చూసుకుంటాం అని రాసీల్ స్క్రీన్ మీద ఎంతో ఉత్సాహంగా చెప్పింది. అంతేకాదు వాణి, నీ పాస్పోర్ట్, వీసా ఏర్పాట్లు నేను చేస్తాను. స్కూల్ నుండి నెలన్నర రోజుల సెలవు కూడా నేనే శాంక్షన్ చేయిస్తాను అని నవ్వుతూ జతచేశారు. ఈ ఎపిసోడ్ వాణి, అల్కా మరియు రాసీల్ మధ్య ఉన్న గాఢమైన బంధాన్ని చాటి చెబుతుంది. కానీ అల్కా మేం జీవితంలోని అసలు రహస్యం ఏమిటి? ఎపిసోడ్ 13 సమాప్తం. ఎపిసోడ్ 14. నమస్కారం. మీరు వింటున్నారు ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. ఈ రాత్రి నేను నా ప్రియ స్నేహితురాలు రాసీల్ ఇంట్లో ఉండిపోయాను. ఈ రాత్రి ఒక సరదా సంభాషణతో మొదలవుతుంది. నేను రాసీల్తో ఆమె నైట్ సూట్ ధరించాలనుకుంటున్నానని, తద్వారా ఆమెను ఆలింగనం చేసుకున్న అనుభూతి కలుగుతుందని చెబుతాను. అప్పుడు మేమిద్దరం నవ్వుతూ, అవివాహితులుగా ఉండటం వల్ల మనలో ఏవైనా స్వలింగ సంపర్క ధోరణులు, లెస్బియన్ టెండెన్సీస్ పెరుగుతున్నాయా అని సరదాగా ప్రశ్నించుకుంటాము. కానీ ఈ రాత్రి కేవలం ప్రేమ మరియు నవ్వుల గురించే కాదు. ఈరోజు
రాసీల్ తన గత పోరాటంలోని మరొక కోణాన్ని నాకు వెల్లడించబోతోంది. మీరు వింటారు. జెడ్ చెర నుండి తప్పించుకున్న తర్వాత రాసీల్ తనకు ఏమాత్రం తెలియని ఒక కొత్త నగరానికి ఎలా చేరుకుంది. డబ్బు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో రాసీల్ తన బంగారు గాజులను అమ్మడానికి జ్యువెలరీ మార్కెట్కు వెళ్ళినప్పుడు ఆమె ఒక లోతైన అగాధంలో పడిపోతున్నట్లు ఎలా అనిపించిందో మీరు తెలుసుకుంటారు. జ్యువెలర్ నుండి వచ్చిన ఒక ఫోన్ కాల్ రాసీల్ను ఎలా భయపెట్టిందో, ఆధార్ కార్డు మరియు క్యాష్ మెమో అడగడం ఆమెను ఎలా చిక్కుల్లో పడేసి ఉండేదో వినండి. ఆమె ఒక సురక్షితమైన మహిళా హాస్టల్ను ఎలా కనుగొంది మరియు తన పాత జీవితపు అపవిత్ర వాసన ఉన్న బట్టలను తగులబెట్టాలని ఆమె ఎందుకు నిర్ణయించుకుందో తెలుసుకోండి. పోరాటం, ద్రోహం మరియు కొత్త ఆరంభాల కథ. ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 14 అర్ధరాత్రి విరామం మరియు అభద్రతలో రాసీల్ ప్రయాణం. అల్కా మేనల్లుడు పరాగ్తో రాసీల్ వివాహం అమెరికాలో నిశ్చయమైంది. భోజనం తర్వాత ఆమె దగ్గర నాకు చెప్పడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. వాణి, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఈ రాత్రి ఇక్కడే ఉండిపోగలవా అని ఆమె అడిగింది. నేను ఉండటానికి ప్రిపేర్ అయి రాలేదు. నాన్నకు కూడా చెప్పలేదు అని నా ఇబ్బందిని చెప్పాను. ప్లీజ్ నాన్నకు ఫోన్ చేసి చెప్పు. నేను నీకు నా కొత్త నైట్ సూట్ ఇస్తాను అని రాసీల్ బ్రతిమాలింది. నేను నాన్నకు ఫోన్ చేశాను. ఆయన సరే అన్నారు. రాసీల్ తన కొత్త నైట్ సూట్ ఇచ్చింది. నువ్వు కొత్తది వేసుకో. నువ్వు వాడుతున్నది నాకు ఇవ్వు. అది వేసుకుంటే నిన్ను హత్తుకున్న అనుభూతి కలుగుతుంది అన్నాను. వాణి, పెళ్లి కాకుండా ఒంటరిగా ఉండటం వల్ల నీలో ఏవైనా స్వలింగ సంపర్క ధోరణులు మొదలవుతున్నాయా ఏంటి అని రాసీల్ నవ్వుతూ అంది. దృశ్యం మారుతుంది. రాసీల్ జెడ్ నుండి తప్పించుకుంది. సిగ్గు వల్ల తన కుటుంబం దగ్గరకు వెళ్ళలేక ఒక కొత్త నగరానికి చేరుకుంది. డబ్బు లేక తన నగలను అమ్మడానికి వెళ్ళింది. జ్యువెలర్ ఆధార్ కార్డు అడగడంతో ఆమె భయపడింది. తన భర్తపై దాడి చేసిన విషయానికి పోలీసులకు తెలుస్తుందేమో అని కంగారు పడింది. అప్పుడు జ్యువెలర్ ఆమెకు ఒక మార్గం చూపాడు. అమ్మాయ్, బిల్లు లేకుండా నేను కొనలేను కానీ నీ ఆధార్ కార్డు కాపీ ఇస్తే తాకట్టు పెట్టుకుంటాను. నీకు 30,000 రూపాయల వరకు ఇవ్వగలను అని జ్యువెలర్ అన్నాడు. ఆమె అంగీకరించింది. జ్యువెలర్ ఆమెను వనిత అనే సురక్షితమైన మహిళా హాస్టల్కు పంపాడు. అక్కడ ఆమెకు భద్రత దొరికింది. తర్వాత ఆమె కొత్త బట్టలు కొనుక్కుని పాత బట్టలను తగులబెట్టాలని నిర్ణయించుకుంది. ఆ బట్టల్లో జెడ్ వాసన ఉందని, అవి తన అపవిత్రమైన గతానికి ఆనవాళ్లని ఆమె భావించింది. ఒక కొత్త ఆరంభం కోసం ఆమె వాటిని దహనం చేయాలనుకుంది. ప్రియమైన శ్రోతలే, దీంతో ఎపిసోడ్ 14 ముగుస్తుంది. ఒక కొత్త నగరంలో రాసీల్ పడిన కష్టం మరియు ఆమె ఒంటరితనాన్ని ఈ ఎపిసోడ్ కళ్లకు కట్టినట్లు చూపుతుంది. రాసీల్ మరియు వాణి మధ్య బంధం మరింత బలపడింది. పాత బట్టలను తగులబెట్టాలనే రాసీల్ నిర్ణయం ఆమె తన విషాదకరమైన గతం నుండి పూర్తిగా బయటపడాలని కోరుకుంటున్నట్లు తెలియజేస్తుంది. ఎపిసోడ్ 14 సమాప్తం.